విద్యార్థి లోకానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం హ్యాడ్ టు అనే టాపిక్ పైన వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. హ్యాడ్ టు అనే టాపిక్ ని ఎలా వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, ఎందుకు వాడాలో గత వీడియోలో మీరు నేర్చుకోవడం జరిగింది. అంటే గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అంటుంటాం. మనం నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు బైక్ నేర్చుకోవాల్సి వచ్చింది అంటుంటాం. మా ఫ్రెండ్స్ అందరు జిమ్కి వెళ్ళేవారు, నాకు ఇష్టం లేకుండే కానీ నేను వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళతో పాటు అంటుంటాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అని అంటుంటాం. అతడు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటాం. నేను హాస్టల్లో ఉండాల్సి వచ్చింది అంటాం. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం హ్యాడ్ టు వాడాలి. మన సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ అయితే హ్యాడ్ టు వచ్చి వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. మరి వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు 6 ప్రశ్నలు అడుగుతారు, మిగతా వాళ్ళు జవాబులు చెప్తుంటారు. సో అవి తెలుసుకోబోయే ముందు వీళ్ళ పరిచయ కార్యక్రమాన్ని చూద్దాం. ఎస్ Friends, my name is Sai Krishna Devalapalli. I am from Nalgonda. My qualification is post graduation. Friends, my name is Sai Kiran. I am from Adilabad. My qualification is BSc Agriculture. Hi friends, my name is Karthik. I have completed my graduation. I am from Khammam. Hi friends, my name is Sabine. I am from Vikarabad. I have completed my intermediate. Hi friends, my name is Iqbal. I am from Medak. My qualification is intermediate. Hi friends, my name is Mohan Rao. I am from Bhadrachalam. My qualification is degree. స్టార్ట్. Okay, what did you have to teach? నీవు ఏం బోధించాల్సి వచ్చింది? I had to teach English. నేను ఇంగ్లీష్ బోధించాల్సి వచ్చింది. What did you have to listen? నువ్వేం వినాల్సి వచ్చింది? I had to listen to English classes. నేను ఇంగ్లీష్ క్లాసెస్ వినాల్సి వచ్చింది. What did you have to read? నువ్వేం చదవాల్సి వచ్చింది? I had to read stories. నేను స్టోరీ చదవాల్సి వచ్చింది. What did you have to eat? నువ్వేం తినాల్సి వచ్చింది? I had to eat biryani. నేను బిర్యానీ తినాల్సి వచ్చింది. What did you have to write? నీకు ఏమి రాయాల్సి వచ్చింది? I had to write story. నేను స్టోరీ రాయాల్సి వచ్చింది. What did you have to buy? నువ్వేం కొనాల్సి వచ్చింది? I had to buy a mobile. నాకు మొబైల్ కొనాల్సి వచ్చింది. రైట్ ఫ్రెండ్స్, చూశారు కదా 6 విద్యార్థులు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన 6 ప్రశ్నలు అడిగారు, అలాగే జవాబులు కూడా విన్నారు. ఇప్పుడు మీకు చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాం. మేము 7 కలిసి 7 తెలుగు వాక్యాలు ఇస్తాం వాటిపైన. మీరు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. 7 కనీసం 3 మీరు ట్రాన్స్లేషన్ చేయగలగాలి. ఒక్కరొక్కరు ఒక్కో తెలుగు వాక్యం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ముందుగా మీరు ఏమి చదవాల్సి వచ్చింది అంటున్నా. మీరు ఏమి చదవాల్సి వచ్చింది దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్, మీరు ఫ్రెండ్స్, మీరు ఏమి రాయాల్సి వచ్చింది? ఫ్రెండ్స్, ఆమె ఏమి వండాల్సి వచ్చింది? మీరు ఏమి కొనాల్సి వచ్చింది? మీరు ఏమి వినాల్సి వచ్చింది? మీరు ఏమి నడపాల్సి వచ్చింది? మీరు ఏమి చూడాల్సి వచ్చింది? చూశారు కదా ఫ్రెండ్స్, అంటే 7 విద్యార్థులు, అంటే నాతో పాటు 6 విద్యార్థులు 6 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో కనీసం 3 ట్రాన్స్లేషన్ చేయండి. మేము 7 కలిసి చేసిన ఈ ప్రయత్నం మీకు చక్కగా నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.